మాట్లాడతావా? ఓ మీరు ఇక్కడ ట్రిప్ వేసి వచ్చావు, 4 తాగుతున్నారా? కని ఉంటాయి బిడ్డలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం ఆర్స్లీ హిల్స్లో ఉన్నాం. సో ఆర్స్లీ హిల్స్లో కొన్ని వ్యూ పాయింట్స్, తర్వాత రామచిలకతో కాసేపు సరదాగా ఇవన్నీ కూడా చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మేమున్న హోటల్లో జస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి జస్ట్ సైట్ సీయింగ్కి బయలుదేరాం. ఇక్కడ ముద్ద మందారం అయితే ఎంచక్క మంచి నిండు కుంకుమ కలర్లో భలే ఉంది. తర్వాత ఏంటంటే ఈ హోటల్కి రూమ్ బాగలేకపోయినా అవుట్ సైడ్ అయితే లుక్ అంతా బాగుంది. ముఖ్యంగా లోటస్ పాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత నిప్పుకోళ్ళలో ఏమంటారు వీటిని, అవి బాగున్నాయి అన్నమాట. ఒకటే సౌండ్లు. నైట్ మేము వచ్చినప్పుడు అయితే అసలు ఎంత సౌండ్లు చేసాయో. లోటస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సో రండి. దేందా ఆమెకు జడయ్యాలా? మరి ఎందుకు దూని చేతిలో పెట్టుకోండి. చిక్కు తినేలా అందుకని అట్లా చేశాను. నేను చేశాను. వెనక పడతారు ఏంట్రా? అదే కదా ఇక్కడ చిలక చూస్తుంది చెప్తానంటారా అండి. నా భద్రం పడతారే పాప అని పట్టించుకో. ఎగిరిపడ్డా ఎగిరిపడ్డు గమ్ముకుండు. వద్దులే వద్దురా పట్టుకో. ఏం కాదు, ఇది బాగుండు. ఎంత జోస్యం చెప్పుకుంటా? ఏం చెప్తావు? దేని గురించి చెప్తావా? పేరు చెప్తేనే జోస్యం చెప్పేస్తారా? నరసింహస్వామి వచ్చినాడు. అమ్మబలం ఉంది, నాన్నబలం లేదు. అమ్మబలం ఎక్కువ ఉంది, నాన్నబలం తక్కువ. ఇంటికి పెద్ద పెట్టే జీవనం చేయాలా, ఆమెకి పెద్దవాళ్ళు నల్ల బట్టలు వేయకూడదు. ఈమె వేసుకున్న డ్రెస్సులు ఇస్తే దళితం అర్థమైందా? ఈమె జాతకంలో చెప్పాలంటే అనుకుంటుంది. నోట్ల మాట నిలబడదు కదా, మాట అయితే ఉండదు. ఉన్నట్టు చెప్పేస్తుంది. జీవిత లక్షణాలతో మంచిగా చదువుకుంటుంది కదమ్మా. చదువుతున్నావా? చదువుకో, బాగుపడతాం. పెద్దల మాట వినాలి, అల్లక పని చేయకూడదు. జీవిత లక్షణం మంచిది ఉంటుంది. ఇంటి స్వామి ఆ స్వామి పేరు మీద పూజ చేసి ఆవు కరట పని పెట్టండి, మంచిది అవుతుంది. ఏం చెడ్డదని జరగదు. ఇప్పటికీ ఆమె పేరు మీద అడిగించిన ఒక శాస్త్రం ఉన్న వరకు జాతకం అడగకూడదు, చేయి చూపించకూడదు అని చెప్పు. నేను 100 రూపాయలా? ఇది నేను కూడా నేర్చుకుంటా ఇంత చేరి. అడగండి, ఇంకా పడతాం. ఇంకొద్దురా, ఇప్పటికే ఎక్కువ అయిపోయింది. ఇది పడుతుంది, నేను చిలక పట్టుకుంటా. పట్టుకో చిలక. మాట్లాడదా చిలక? హలో, పైన వేస్తారు ఇక్కడ. నీ ఇష్టం, చెప్తున్నాను కదా. పైకి ఉండకూడదు ఇక్కడ. చూడు చూడు. హాయ్, మాట్లాడు మాట్లాడతావా?
వదిలేస్తుంది. మాట్లాడతావా? మన ఊర్లో కూడా కోయిల మనం కూ అంటే అది కూడా కూ అనేది నీ విధంగా కాదు ఎవరిది సిరి చెప్పినట్టు ఎవరిది రికగ్నైజ్ చేయాలి అర్థం కాదు. ఏ ప్రాణం ఎగిరిపోదండి. బాస్ పక్కన చూస్తుంది ఎగిరిపోదా? అలవాటు అయిపోయాడు. ఎండకు నాకు భయం బాబు, చాలా భయం బాబు. ఏం వేస్తారు? మేత ఏం వేస్తారు? జామకాయ కొరికిందా? కొరుకుతుంది, అట్లా చేస్తే కొరుకుతుంది. తల మీద చేయబెట్టాడు కురికింది. ఎవరు పెట్టినా కొరకద్ది. తల మీద ఏమని నువ్వు ఇంతకేం చెప్పాడా? ఏడ కొరికింది? చూపి పెదము చూపి. హార్స్లీ హిల్స్ కి వచ్చినందుకు అబ్బాయికి మంచి ఇది ఊరిని అట్లా అనింది. అది కానీ పక్కన అంతే. ఇక జోసానికి వచ్చినట్లయితే వాళ్ళు బతకాలి కదా అని చెప్పి జస్ట్ ఏదో సింపుల్ గా ఒక 100 రూపీస్ ఇచ్చాం కానీ నార్మల్ గా ఇలాంటివి ఏ నమ్మద్దండి. అసలు నార్మల్ గా జాతకాలు చూస్తూ ఉంటారు. ఆ జాతకాలు కూడా అసలు 100% కరెక్టా అనే విషయానికి వచ్చేసినట్లయితే ఈ మధ్య రీసెంట్ గా ఒక అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయికి వచ్చి ఏజ్ వచ్చి 22 ఇయర్స్. సో 22 ఇయర్స్ చనిపోయాడు. కానీ ఆ అబ్బాయికి 2-3 చోట్ల జాతకం చెప్పించినా కూడా తనకు భవిష్యత్తు ఎక్సలెంట్ గా ఉంటుంది, యుఎస్ వెళ్తాడు, అక్కడ సెటిల్ అవుతాడు, అక్కడ జాబ్ చేస్తాడు, 75 ఇయర్స్ వరకు ఆయుష్ చాలా బాగుంది అని చెప్పారంట. సో ఇంత చెప్పిన వాళ్ళు 23 ఇయర్స్కే చనిపోయేది ఎందుకు, 22 ఇయర్స్కే చనిపోయేది ఎందుకు చెప్పలేదు? సో అందువల్ల నాకేంటంటే జాతకాలు కానీ ఇలాంటి ప్రశ్నలు చెప్తూ ఉంటారు, ఇలా చిలక జోష్యాలు ఇలాంటివన్నీ ఏంటంటే జస్ట్ ఏదో ఒక టైం పాస్ అనుకోవాలే కానీ దాన్ని మాత్రం 100% అస్సలు నమ్మలేం. ఈవెన్ చాలా మంది ఇలా జాతకాలని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఈవెన్ పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఇద్దరు జాతకాలు సరిపడకపోతే పెళ్ళిళ్ళు చేయకుండా చాలా మంది ఉంటారు అన్నమాట. జాతకం సరిపడకపోతే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ ఒక భ్రమ అనిపిస్తుంది నాకైతే. సో నిజంగా భ్రమ కాకుండా కరెక్ట్గా వాళ్ళు చెప్పినట్లే జరిగే పనికైతే సో అన్నీ ఎందుకు జరగట్లేదు? చాలా మంది మీ ఇద్దరి భవిష్యత్తు చాలా బాగుంటుంది పెళ్లి చేసుకుంటే అంటారు. వాళ్ళు ఎప్పుడు ఇబ్బందులు పడుతూ విడిపోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. సో అలాంటివి మనం నమ్మే కంటే భగవంతుడి మీద భారం వేసి దేవుడా నువ్వే కాపాడాలి అని అనుకోవడం మంచిది అనిపిస్తూ ఉంటుంది. ఈ జాతకాలన్నీ కూడా నమ్మే బదులు. సో ఏమంటారు? సో నేనైతే నార్మల్గా రావుకాలం కానీ యమగండం కానీ ఈరోజు బాగుందా లేదని కానీ ఏది చూడం అనమాట. ఈరోజు ఊరికి వెళ్ళాలా వెళ్ళిపోతాం, బయలుదేరాలా బయలుదేరిపోతాం, లేదా ఏదైనా ఒక పూజ అలాంటివి చేయాలంటే మాత్రం చూస్తాం కానీ అవి కూడా నాకు నమ్మకం లేదు. సో మా వారు మంచి టైం చూసి చేద్దామంటారు. నేనేంటంటే మన మనసు హ్యాపీగా మన మనసు హాయిగా ఉన్నప్పుడు ఏది చేసినా అది మంచిగా జరుగుతుందని చెప్పి నా అభిప్రాయం. సో చాలామంది ఇలా పిచ్చి భ్రమలకు వెళ్ళి చాలా డబ్బులు లాస్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా మూఢనమ్మకం అనే నేను చెప్తాను. సో నేను అంటే మీరు నమ్మకపోతే మేము ఎవరు నమ్మకూడదా అని అనుకోవచ్చు. చాలా సందర్భాల్లో చూసినప్పుడు ఏంటంటే అవన్నీ కూడా వాళ్ళ పట్టుకుడు కోసం చేసినవే అనిపిస్తూ ఉంటుంది. సో మీరు చాలామంది నమ్ముతూ ఉంటారు. సో ఏమంటారో చెప్పండి. తర్వాత ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా అదిరిపోయింది. అసలు మేము అప్రాక్సిమేట్ ఒక 11 o'clock అలా వెళ్ళాము. 11 o'clock కూడా ఎండ అదిరిపోతుంది, కానీ ఎండ సగైతే తెలియట్లేదు అనమాట. ఎందుకంటే ఎత్తు ప్రదేశం వల్ల గాలి బాగుంది. చాలాసేపు ఇక్కడ కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ చాలాసేపు స్పెండ్ చేసామన్నమాట. అదే అనుకున్నాను ఈవినింగ్ ఒక 4-5 o'clock అయితే ఇంకా బాగుండేది, ఈ ప్లేస్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. ఇక ఒక లెఫ్ట్ సైడ్ వచ్చి దూరంగా ఒక కొండ కనిపిస్తూ ఉంది. అక్కడ ఏంటంటే 2 రాళ్ల మధ్యలో నుంచి వ్యూ చూడొచ్చంట. అక్కడ అసలు చూసేదానికి దగ్గరగా ఉన్నట్లుంది కానీ అక్కడ ఎక్కాలంటే ఆయాస పడిపోతూ ఉన్నాం. అందువల్ల దూరం నుంచి చూసే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ మాత్రం చాలాసేపు స్పెండ్ చేసి తర్వాత నెక్స్ట్ వ్యూ పాయింట్ ఏంటో అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇక్కడే చాలాసేపు కూర్చున్నాం.
అదే నా వాళ్ళంటే ఇందాక అదే కరెక్ట్ గా చెప్తారా ప్రణవ్ అంటుండా ఏమంటే ఏం పేరు రిషి ఏ అమ్మాయి ఆ పాప చూడరా ఆ పాప కామెంట్ చేస్తుందిరే ఆ వెనకాల ఒక అమ్మాయి వచ్చింది చూడు ఆ చిన్న పాప వచ్చింది కామెంట్ చేస్తుంది పూని కామెంట్ చేస్తుంది అమ్మాయిలు కూడా ఇంత పద్ధతిగా ఏడవరు మన ఇద్దరం తీసుకున్నా నాన్న నోరు మూసుకో పిన్ని పిన్ని నోరు మూసుకో పిన్ని నోరు తెరవబో పిన్ని కాదు ఏంటి ఏంది అడిగేది అంత నల్లగా ఉన్నాయి మీరు భద్రం మీరు ఇంకేడన్నా తీసుకుందరు నేను ఫోటో తీయలేదు నిన్ను సూపర్ క్యూట్ గా వస్తున్నావు మొత్తానికి అందరూ ఫోటోషూట్ అయితే అయిపోయింది. మా ప్రణవ్ అయితే అందరికీ ఫోటోలు ఎడాపడా తీసేస్తూ ఉన్నాడు. సో పిల్లలు చూడండి ఎంత యాక్టివ్గా పరిగిస్తూ ఉన్నారు. మాకైతే ఇది ఎక్కడానికి చాలా టైం పట్టింది అనమాట. దిగడం అయితే ఈజీగా దిగేసాం కానీ ఎక్కడం మాత్రం కొంచెం కష్టమే అనిపించింది హిల్ కాబట్టి. దిగినాక ఏంది మీ రివ్యూ ఏంది? రివ్యూ అంటారు కదా, ఫీడ్బ్యాక్ చెప్పు. ముందుకు పోదాం కదా, సరిపోతారు వాళ్ళు ముగ్గురు. హోటల్ వాళ్ళ సాకేదా మీవే? మీరు ఎక్కడ ఉంటారు? ఓ మీరు ఇక్కడ ట్రిప్ వేసి వచ్చారు. 4 సాగుతున్నారా? కని ఉంటాయి బిడ్డలు కదా. ఏది అమ్మాయిటల్లో? అయినా 4 పెట్టుకుంటారు. అబ్బా ఎక్కడికన్నా వస్తే ఇబ్బంది అవదా మీకు? ఏం పేర్లు? ఐరా. మేము క్యాట్స్ సాకుతాం. ఇవెంతసేపు ఇది తీసేయమంటుంది సిజ్జు. నేనేంటంటే ఎడన్నా మనం టక్కన పోవాలంటే కష్టం కదా అంటా ఉండ. జర్నీలో టాయిలెట్ పోవాలంటే కష్టం లేదా వాటికి? అవి పిలుస్తాయా, చెప్తాయా? వాటికి అలవాటు అయిపోయింది యాక్చువల్గా. మామూలుగా జర్నీలో 1 అవర్ తర్వాత బ్రేక్ బ్రేక్ తీసుకుంటాం. 10-15 మినిట్స్ కింద దించితే టాయిలెట్ వెళ్తాం. ఇంట్లో కూడా ట్రైనింగ్ ముందర వచ్చేసి బయటికి వెళ్తూ మార్నింగ్ ముందరే అలవాటు చేయాలి. ఇంట్లో అలవాటు చేస్తాం అంతే. బాగుంది. హాయ్ బాయ్. మేము ఇప్పుడు ఇంట్లో వదిలేసి వచ్చి ఇక్కడికి వచ్చినా కూడా ప్రాణం ఆడే ఉంది మాకు. బిడ్డలు వదిలేసి వచ్చాము, చిన్నపిల్లలు.